అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్కు సొంత పార్టీ నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. తాను బరిలో నుంచి దిగబోనని బైడెన్ ఇప్పటికే తేల్చి చెప్పగా ఆయన రేసు నుంచి తప్పుకోవాల్సిందేనని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. ఇటీవల బైడెన్ సహా ఇతర డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో గ్రీన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో కమలా హ్యారిస్ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని చెప్పడం విశేషం. గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే బైడెన్ పోటీ నుంచి వైదొలుగుతారు. ఆయన సన్నిహిత వర్గాలు సైతం పోటీ నుంచి దూరం కావాలని డిమాండ్ చేసినా అభ్యర్థిత్వంపై పునరాలోచిస్తారు. ఆ పదవికి తాను తగిన వాడిని కాదని భావిస్తే ఆయన ఖచ్చితంగా పక్కకు జరుగుతారు. దీనిపై బైడెన్ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు అని మీడియాతో గ్రీన్ తెలిపారు. సొంతింట్లోనే పెద్దవాళ్లు అప్పుడప్పుడు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడంలో తడబడుతుంటారని, అంత మాత్రాన వారి అనుభవం, తెలివితేటలు, కుటుంబంలో వారి పాత్రను విస్మరించలేమని గ్రీన్ తెలిపారు. అందుకే తాను ఇప్పటికీ బైడెన్కు మద్దతుగానే ఉన్నానని పేర్కొన్నారు. పరోక్షంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడినంత మాత్రాన ఆయన సామర్థ్యాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వివరించారు. వయసులో ట్రంప్ కూడా ఏమీ తక్కువ కాదని, బైడెన్ కంటే కేవలం 3 ఏళ్లు మాత్రమే ఆయన చిన్నవాడని గుర్తు చేశారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధం లేదని, బాధ్యతలకు కట్టుబడి ఉండడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి లేచి వివిధ దేశాల మధ్య అగ్గిరాజేసే ట్వీట్లు చేసే అధ్యక్షుడు మనకు అవసరం లేదని పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. బైడెన్తో అలాంటి సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు.